నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనకాలపేట గ్రామానికి చెందిన ఒక బాలుడిని కుక్కలు గాయపరచడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు. తాళ్లరేవు మండలం ఇంజరం, ఉప్పంగల, సుంకరపాలెం తదితర ప్రాంతాలలో ఊటకాలువ పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి అమ్మవారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం కనకాలపేట గ్రామానికి చెందిన ఒక బాలుడిని కుక్కలు వెంటబడి గాయపరచడంతో ఆ బాలుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కనకాలపేట పరిసర ప్రాంతాలలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయి గుంపులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కోన కొండబాబు తెలిపారు. రాత్రి సమయంలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిపోయిన కుక్కలు రోడ్డున వెళ్లే వారిని వెంబడించి మరీ గాయపరుస్తున్నాయని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్రలో సామినేని ముద్దు నరసింహనాయుడు తెలుగునాట తొలివాడని పలువురు సాహితీ ప్రియులు పేర్కొన్నారు. పోలవరంలో పీటీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సాహితీ గోష్ఠిలో సంఘ సంస్కరణ ఉద్యమాలు, ఆధునిక విజ్ఞాన ప్రభావాలు అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. 1792 నుంచి 1850 మధ్య జీవించిన సామినేని వ్యవహారిక భాషలోనే సాహిత్యం రచించాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, మూఢనమ్మకాల నిర్మూలనకు ఉద్యమాలు నడపాలని సంచలనం కలిగించారని సంస్థ అధ్యక్షులు డాక్టర్ పులెపు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో సామినేని ముద్దు నరసింహనాయుడు పేరు మీద పీఠం నెలకొల్పాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వి సురేష్ బాబు, డి నారాయణరావు, ఏఎస్ఎన్ మూర్తి, ఆకుల వెంకటేశ్వరరావు, కాశీ మహేష్, జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవి అలంకరణలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారికి బూరెలు, గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, స్వీట్స్, పళ్ళు, సారెగా సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
శ్రీమాత్రే నమః. హరి ఓం. ఈరోజు మన కనకాలపేటలో ఉన్నటువంటి దుర్గాదేవి దేవాలయం వద్ద అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నది. అయితే ఈ శాకాంబరీ దేవి యొక్క అవతారం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, పూర్వం దుర్గముడు అనేటువంటి మహారాక్షసుడు ఉండేవాడు. అతని యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే, ఈ ముల్లోకాలని దేవతలని జయించాలనేటువంటి తపన ఉన్నటువంటి ఒక రాక్షసుడు. అయితే అతను మామూలుగా దేవతలకు యుద్ధంతో వెళ్లకుండా మరో రకంగా ఆలోచించాడు. ఏమిటయ్యా అంటే, దేవతలకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందా అని ఆలోచించాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో, మంత్రాధీనాతు దేవతం, దేవతలందరూ కూడా మంత్రానికి ఆధీనమై ఉంటారు కదా, అందుచేత ఆ మంత్రాలన్నీ కూడా నాకు వశం అవ్వాలని చెప్పి ఆ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు ఆ అసురుడు. అలా చేయగా ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా అతను అడిగినటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా లభించినటువంటి ఆ యొక్క తపశ్శక్తి ప్రభావం చేత భూలోకంలో కానీ ఆ యొక్క బ్రాహ్మణులకు కానీ ఎవరికి కూడా మంత్రాలన్నింటినీ కూడా తన యొక్క ఆధీనంలో పరుచుకుంటాడు రాక్షసుడు. తద్వారా దేవతలకు అందించవలసినటువంటి యజ్ఞ హోమాదులు ఉంటేనే దేవతలకి హవిస్సు రూపంలో వాళ్ళకి శక్తి వస్తూ ఉంటుంది దేవతలకి. అలా ఎక్కడా కూడా ఈ హోమాల యజ్ఞాలు జరగకపోవడం చేత భూమి మీద దేవతలకు ఎవరికి కూడా ఆ శక్తి లేకపోయింది. తద్వారా దేవతలందరూ కూడా నిస్సారులైపోయారు. అప్పుడు ఆ యొక్క దేవతలు అలాగే ఎప్పుడైతే హోమం చేయలేదో సరైన సమయానికి వర్షాలు పడేవి కాదు, తద్వారా పంటలు కూడా పండేవి కావు. తద్వారా ఊరు యొక్క భూమి అంతా కూడా సస్యశ్యామలంగా లేకుండా కరువు కాటకాలతో విలయతాండవం చేస్తూ భూమి అంతా కూడా ఆర్త ఆ నాదలతో ఆకలితో బాధపడుతూ ఉండేవారు భక్తులందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ దేవతలు ఈ భక్తులు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించగా, అప్పుడు అమ్మవారే ఎప్పుడైతే ఇలా యొక్క ఆర్తితో ప్రార్థించారో అమ్మవారు శరణార్థ దీనార్థ పరిత్రాణ పరాయణి అనేటువంటి లక్షణం కలిగినటువంటి అమ్మవారు కనుక వెంటనే అమ్మవారు శాకాంబరి అనేటువంటి యొక్క అవతారముతో ఆకాశం నుండి శాకములు అనగా కాయగూరలన్నీ కూడా వర్షంగా కురిపించినటువంటి తల్లి. ఆ విధంగా వచ్చినటువంటి అమ్మవారు శాకాంబరిగా మన భక్తులందరూ కూడా కొలుచుకుంటూ ఉంటారు. అటువంటి యొక్క ఆషాఢ మాసమునందు ఈ ఆది పునస్కరించుకుని కనకాలపేటలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారికి చక్కగా కాయగూరలతో అలంకరణ చేసి సారే ఆ యొక్క మధుర పదార్థమైనటువంటి స్వీట్లు మొదలకు చీర ఆ యొక్క గాజులు ఇవన్నీ కూడా భక్తులందరూ సామూహికంగా వచ్చి చక్కగా మంగళవాద్యములతో ఈరోజు సారి సమర్పించారు. అమ్మవారిని ఈరోజు శాకాంబరిగా పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. కావున ఎవరి మంది భక్తులు ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి
తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని, ప్రభుత్వ రాయితీలు కౌలు రైతులకు చెందాలని, ఉపాధి కూలీలకు ఇవ్వవలసిన బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తానన్న 20,000 రూపాయలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు కోరాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు 2011 చట్టంలో కొంత మేలు జరిగినప్పటికీ 2019 చట్టం కౌలు రైతులకు నష్టం చేసే విధంగా ఉందని, ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా రాష్ట్ర రైతులకు మరింత నష్టం జరగనుందని, 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని అమలు చేయాలని, ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న 20,000 రూపాయలు వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని, వ్యవసాయం ఖర్చులు లేక రైతులు అనే ఇబ్బందులు ఫాలో అవుతున్నారని, ఈ సమయంలో ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ప్రతి వారం డబ్బులు ఇచ్చేవారని, సుమారు 6 వారాల నుంచి డబ్బులు ఇవ్వడం లేదని, పెండింగ్ బిల్లులు వెంటనే వెయ్యాలన్నారు. అనంతరం తాళ్లరేవు మండల ఆర్ఐకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలెపు ఈశ్వరరావు, దడాల అబ్బులు, దుప్పి అదృష్టదీపుడు, వెంటపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. 2011 చట్టాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి 2019 చట్టం ఏదైతే ఉందో కౌలు రైతులకు నష్టంగా ఉంది. ఆ 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి. అలాగే మూడోది ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు సుమారు ప్రతి వారం డబ్బులు పడాలి. సుమారు 6 వారాల నుంచి డబ్బులు పడుతుంది. ఈ 3 డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు ఇచ్చింది. అలాగే కలెక్టర్ కూడా ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపిస్తుంది. మేము ఆఫీస్ దగ్గర నుంచి 3 పాయింట్లకి కలెక్టర్ గారికి పెట్టి ముమ్మిడివరం నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు పల్లపు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంత రహదారులు జలమయమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు పల్లపు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంత రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీటిలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల ఆవరణలో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు దృష్టికి రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి తాళ్లరేవు మండలానికి చెందిన ధూళిపూడి వెంకటరమణ బాబీ తీసుకువెళ్లారు. మంత్రి నివాసంలో కలిసిన ఆయన తాళ్లరేవు మండలంలో వరి పంటకు సంబంధించి రైతులు వేసుకున్న ఆకుమడులు మరియు ఎదజల్లిన చేలు అన్ని అధిక వర్షాల కారణంగా సుమారు 500 ఎకరాలు పైబడి నారుమడులు పోయాయని, మరల ఆకుమడులు గాని ఎదజల్లుకోవడానికి రైతులు అందరికీ విత్తనాలు ఉచితంగా ఇవ్వడానికి సహకరించాలని కోరడమైంది. పంట పొలాలను వ్యవసాయ అధికారులు ఏడి బాబురావు, ఏవో తదితరులు పరిశీలించారు. తాళ్లరేవు మండలం ఇంజరం, ఉప్పంగల, సుంకరపాలెం తదితర ప్రాంతాల వ్యవసాయ ఆయకట్టుకి సంబంధించిన ఊట కాలువ పరిస్థితి అధ్వానంగా తయారవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వేసిన పంటలు ఇప్పటికే నీట మునిగాయి.
ప్రతి ఏటా రైతులు తమ ఇబ్బందిని ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు దృష్టికి సమస్యను అనేక మార్లు తీసుకువెళుతున్న సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. గత పాలకుల చుట్టూ రైతులు అనేక మార్లు తిరిగి తమ సమస్యలను విన్నవించుకున్నామని అప్పటి ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ఏమాత్రం పట్టించుకోకపోవడంతో యథావిధిగా రైతులు ముంపు సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఊటకాలువ తాళ్లరేవు మండలంతో పాటు యానాం పరిధిలో ఉండడంతో రైతులు ఈ సమస్యను పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు తాళ్లరేవు మండల డ్రైనేజ్ ఏఈ సునీత దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మల్లాడి స్పందించి వెంటనే ఊటకాలువ పరిస్థితిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో యానాం ప్రజాపనుల శాఖ అధికారులు లచ్చిపాలెం బైపాస్లో గల 3 తూముల వద్ద పరిస్థితిని పరిశీలించారు. 3 తూముల వద్ద ఒక తూము కృంగిపోవడం వల్ల నీరు దిగువకు కష్టంగా మారడంతో ఆ పనులకు సంబంధించి ఏఈ నాగరాజు, జేఈ జ్యోతిరాజులతో వెంటనే కొత్త కల్వర్టు నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మల్లాడి అధికారులకు సూచించారని రైతులు కోన కొండబాబు తెలిపారు. వెంటనే ఊట కాలువను బాగు చేసి రైతులకు నీరు దిగే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ చేస్తే చాలు. ఇది ఉంటుంది, ఇది లైన్లో అప్పుడు ఇది ఏం చేసి ఊరి చేయాలంటే ఎలా ఉన్నది దారి ఉంటుందండి. ఎంత ఊరి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, తహసీల్దార్ నజీర్ హుసేన్, పి గన్నవరం పోలీసు మత్స్యశాఖ సిబ్బంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ, తహసీల్దార్ నజీర్ హుసేన్, పి గన్నవరం పోలీసు మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా 4 గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మోటరైజ్డ్ బోట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్లో ప్రయాణించకుండా తగ్గించేమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ 4 మోటరైజ్డ్ బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా 24 hours మోటర్ చేస్తున్నారు. మనకి నియర్లీ 2000 పాపులేషన్ ఈ ఇంటి పెదపూడికి సంబంధించి ఈ 4 ఆపరేషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ 4 ఆపరేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోట్లు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 ఆపరేషన్ సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కలెక్టర్ గారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరి అవ్వద్దు, ఎటువంటి వరి అవ్వద్దు, పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోట్లో స్కూల్స్ పంపించి ఏర్పాట్లు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి మీ దగ్గర మా పంచాయత్ సెక్రటరీస్, ఐఆర్ఎస్ అందరూ లోకల్ తహసీల్దారు అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేయవలసిందిగా 4 ఆపరేషన్స్ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ అలర్ట్గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం 24 hours కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరం కూడా తక్షణం అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా. అల్లూరి జిల్లా రంపచోడవరంలో గత 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భూపతిపాలెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. అల్లూరి జిల్లా రంపచోడవరంలో గత 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భూపతిపాలెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరడంతో 400 క్యూసెక్కుల నీటిని ఒక గేటు ఎత్తి 300 క్యూసెక్కులు కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతి భయంకరమైన గోతులు ఏర్పడ్డ రాజానగరం నుండి కాకినాడ వెళ్లే ఏడీబీ రోడ్ ఈ రహదారిలో చాలా తీవ్ర ఇబ్బందులతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతి భయంకరమైన గోతులు ఏర్పడ్డ రాజానగరం నుండి కాకినాడ వెళ్లే ఏడీబీ రోడ్ ఈ రహదారిలో చాలా తీవ్ర ఇబ్బందులతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. అమరావతిలో మీడియా సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమరావతిలో మీడియా సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోజనం చేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నిటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. 83 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిదిపైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా
2వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనకాలపేట గ్రామానికి చెందిన ఒక బాలుడిని కుక్కలు గాయపరచడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు. తాళ్లరేవు మండలం ఇంజరం, ఉప్పంగల, సుంకరపాలెం తదితర ప్రాంతాలలో ఊటకాలువ పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.